తాజా అంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో దారుణం జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు. కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో దారుణం జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, హత్యకు సంబంధించి వివరాలేంటి? చాలా దారుణమైన ఘటన. రాత్రి మండపేట మండలం ద్వారపూడి శివారు, ద్వారపూడి పంచాయతీలోనే వేములపల్లి ఉంటుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చి మరో వ్యక్తిని దారుణంగా బండరాయితో చంపేశారు. ఐనివిల్లి గిరిబాబు, అతని చెల్లి ఐనివిల్లి గిరిబాబు చంద్రపాల్ వీళ్ళిద్దరకు సోదరి సంధ్య. ఈమె రాయవరం మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ఈమెకి వివాహం కాకపోవడంతో ఈమె ప్రేమించి మరో వ్యక్తిని నిన్న అన్నవరం దేవస్థానంలో పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ కూడా కలిసి దంపతులు వేములపల్లి ద్వారపూడిలో ఉంటున్న వేములపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళ ఇంట్లో వరుడి ఇంట్లో రాత్రి ఉన్నారు. ఈ సంగతి తెలుసుకొని ఒక్కసారిగా సంధ్య అన్నదమ్ములు దారుణంగా వచ్చి బండరాయితో ఇంట్లో నుంచి లాక్కొచ్చి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాత్రి 11:30 గంటల తర్వాత జరిగింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఇద్దరిని కూడా నిందితులను పట్టుకొని బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రధాన కారణం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకోవటం. ముఖ్యంగా సంధ్యకు గత కొన్నేళ్లుగా వివాహం జరగకుండా అన్నదమ్ములు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈమె ఆదాయం సంపాదనపైనే వారి కుటుంబం గడుస్తోందని కూడా ఆధారపడి ఉన్నారనేది కూడా తెలుస్తోంది. చాలా కాలంగా ఈమెకి వివాహం కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో దారుణంగా కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులకు అప్పచెప్పడంతో మండపేట రూరల్ పోలీసులు వచ్చి నిందితులను ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో అయితే చాలా హృదయ విదారకమైన సన్నివేశం ఉంది. ఇతను చనిపోయిన మృతుడు ఒక ఫార్మాసిస్ట్ గా కూడా విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దారుణంగా హత్యకు పాల్పడ్డ ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబంతో పాటు గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు సాయికృష్ణ.